సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే చల్ల మిరపకాయల తయారీని అయితే చూసేద్దామా. హలో అండి, వెల్కమ్ టు మీనా3 ఛానల్. నేను ఈరోజు అయితే చల్ల మిరపకాయలు అయితే తయారు చేస్తున్నాను. దానికోసం ముందుగా 1 కేజీ బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. వాటిని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ పెరుగునైతే తీసుకున్నాను. పెరుగుని మొత్తం ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత దాంట్లో 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత విస్కర్తో అయితే కుదపలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మిరపకాయలను అయితే పిన్నిస్తో పొడుగ్గా చీల్చుకోవాలి. గింజలు తీయనవసరం లేదండి, ఎందుకంటే బజ్జీ మిరపకాయలు కాబట్టి కారం ఉండవు. ఒకవేళ కావాలి అంటే తీసుకోవచ్చు. నేనైతే తీయడం లేదు. అలా మొత్తం పిన్నిస్తో అయితే పొడుగ్గా చీల్చేసుకోవాలి. ఈ చల్ల మిరపకాయలు అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇలా తయారు చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వర్షాకాలంలో, చలికాలంలో మనము పప్పులు చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకొని నంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలా అన్నిటినీ చీల్చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులో అయితే మిరపకాయలు వేసుకోవాలి. మొత్తం పెరుగులో ముంచేసుకోవాలి. పెరుగు మొత్తం మిరపకాయలకి అంటే వరకు ముంచుకోవాలి. అలా నైట్ మొత్తం కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉండాలండి. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మిరపకాయల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మంచిగా వెడల్పుగా ఆరబెట్టుకోవాలి. ఈ ఎండాకాలంలో అయితే తొందరగా ఎండిపోతాయండి. అందుకని ఎండాకాలంలోనే వడియాలు కానీ చల్ల మిరపకాయలు కానీ తయారు చేసుకుంటూ ఉంటారు. అలా ఎండబెట్టిన తర్వాత సాయంత్రం 4కి కానీ 5కి కానీ తీసి మళ్ళీ పెరుగు ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ పెరుగులో మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండపెట్టుకోవాలి. అలా కంటిన్యూస్గా 3 డేస్ అయితే చేయాలండి. అలా సెకండ్ డే అయితే నేను మళ్ళీ ఎండబెడుతున్నాను. అలా ఎండపెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ డే ఈవినింగ్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చి పెరుగులో అయితే వేసేసుకుంటున్నాను. అలా 3 డేస్ కంటిన్యూగా చేసిన తర్వాత ఇంకా అవసరం లేదండి. నెక్స్ట్ డే నుంచి మొత్తం ఎండే వరకు అయితే ఎండలో ఉంచుకోవాలి. అలా ఎండపెట్టిన తర్వాత చూడండి ఇలా అయితే అయిపోతాయి. వీటిని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేను వేపుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.